చెప్తామండి. మిర్యాలగూడ నుంచి చంద్రశేఖర శర్మ రాస్తున్నారు. పురాణాల ప్రకారం గణేష కార్తికేయుల్లో ఎవరు పెద్దవారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి ధర్మశాస్త్ర ప్రకారంగా పుట్టడమేమో కార్తికేయుడు ముందు రూపం ధరించకపోయినా అమ్మవారి గర్భంలో ప్రవేశించవలసిన రుద్రవీర్యాన్ని గణపతి పుట్టడానికంటే ముందే దేవతలకు ఇచ్చేశాడు. కాకపోతే అది వీర్య రూపంలో ఉంది కానీ రూపం ధరించలేదు. రూపం ధరించడం మాత్రం విఘ్నేశ్వరుడు రూపం ధరించాడు. వపుషోమలం పార్వతీదేవి ఒక రోజున శరీరాన్ని ఇలా అనుకుందిట. వపుషోమలం అంటే శరీరం మీద మట్టి అని అర్థం. దాన్ని నలుగుపిండిగా మార్చారు ఎవరో మహానుభావులు. నలుగుపిండినే మాటే లేదు అక్కడ. బహుశా శరీరానికి మలం అంటే ఈ నలుగుపిండి రుద్దుకుంటే వచ్చే మట్టిని ఊహించి రాశారేమో తెలియదు కానీ పార్వతీదేవో మానవుల్ని దృష్టిలో పెట్టుకుని మానవులకి పిల్లలు ఉన్నారు నాకు లేరనుకుని మానవ భావన చేయటం వల్ల ఆవిడికి చెమట పట్టింది. ఆ చెమట మీద ఇలా అనుకోవడంతో మట్టి వచ్చింది. ఆ మట్టి నుంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. రూపం ధరించాడు ఈయన. కానీ వీర్య రూపంలో బయటకు వచ్చింది మాత్రం కుమారస్వామి. అందువల్ల ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది బ్రహ్మదేవుడే నిర్ణయించనన్నాడు. విష్ణువుని అడిగితే విష్ణువు కూడా నిర్ణయించనన్నాడు. రూపం ముఖ్యమా లేక రూపానికంటే ముందు ఆకారం ముఖ్యమా? కోడిగుడ్డు పుట్టింది, అదే సమయంలో దాంట్లోంచి పిల్ల రాదు కదా. ఒక గుడ్డు పుట్టాక గుడ్డు కొంతకాలం పెరిగాక అందులోంచి పిల్లలు వస్తారు. ఈ గుడ్డు పుట్టిన 10 రోజుల తర్వాత ఒక మానవుడు పుట్టాడు అనుకుందాం. ఈ మానవుడు పుట్టిన తర్వాత గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు గుడ్డు పెద్దదా ఈ పిల్లాడు పెద్దదా అంటే ఏం చెబుతాం? గుడ్డు రూపంలో బయటికి రావటంలో పెద్ద అనాలి, కానీ పిల్ల రూపంలో బయటికి రాలేదు. ఆ లోపే పిల్లాడు బయటకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది తేల్చలేము. అందుకే వాళ్ళిద్దరిని సోదరులు అనాలి తప్ప అన్నదమ్ములు అనకూడదని శాస్త్రం చెబుతున్నది. శివుడు అందుకే అంత టెక్నిక్ చేశాడు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది కాదు. భూప్రదక్షిణ చేసిన వాళ్లే పెద్ద నా దృష్టిలో. వాళ్ళకే పట్టాభిషేకం చేస్తానన్నాడు.